జనరల్గా మనందరికీ తెలిసింది ఏంటంటే ఇండియాలో ఒక టైం ఉంటే అమెరికాలో ఒక టైం ఉంటుంది, చైనాలో ఒక టైం ఉంటుంది. సో కంట్రీకి టైం మారుతుందని తెలుసు. బట్ ఒకటే దేశంలో 11 టైం జోన్స్ ఉంటాయంటే నమ్ముతారా? ఎస్, ఇవాళ వీడియో అదే. మన ఇండియా లెంత్ ఎక్కువ, విడ్త్ తక్కువ కాబట్టి మనం ఒకటే టైం జోన్లో పడుతున్నాం. సో మనకు ఒకటే టైం జోన్, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, గ్రీన్విచ్ మెరిడియన్ టైం, GMT అంటాం. బట్ రష్యాలో అలా కాదు. రష్యా విడ్త్ ఎక్కువ, లెంత్ తక్కువ అనమాట. సో దీని కారణంగా రష్యాలో 11 టైం జోన్స్ ఉంటాయి. అంటే ఈస్ట్లో ఉన్న మాస్కోలో మార్నింగ్ 9 AM అయితే, వెస్ట్లో ఉన్న వ్లాడివోస్టాక్ అనే సిటీలో మనకి టైం వచ్చేసి 4 PM అనమాట. అంటే 7 hours డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ కారణంగా మీరు అనుకోవచ్చు, అయితే ఏంటి భయ్యా అలా డిఫరెన్స్ ఉంటే ప్రాబ్లం ఏంటి అనుకోవచ్చు. బట్ దీనివల్ల వాళ్ళ మీటింగ్ షెడ్యూలింగ్ కానీ, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కానీ, లాజిస్టిక్స్ ప్లానింగ్ కానీ చాలా ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకటే కంపెనీకి మాస్కోలో ఒక ఆఫీస్ ఉంటుంది, వ్లాడివోస్టాక్లో ఆఫీస్ ఉంటుంది. మాస్కోలో వీళ్ళు లాగిన్ అయ్యే టైంకి వ్లాడివోస్టాక్లో వాళ్ళు లాగౌట్ అవుతుంటారు. సో మీటింగ్ షెడ్యూల్ చేయడం, డే టు డే యాక్టివిటీస్ ప్లాన్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. ఈ ట్రావెలింగ్తో ముడిపడిన ప్రతి విషయం ఇట్లాంటి దేశాలలో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో వీఆర్ లక్కీ బికాస్ మన ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా ఒకటే టైం కాబట్టి.